Hi guys, welcome to my channel Jobs with Hansika. సదర్లాండ్ అండ్ అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి రిలీజ్ అయిపోయాయి. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ సదర్లాండ్ 0 years లైక్ ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది అప్ టు 3 years దాకా శాలరీ అప్ టు 3 lakhs దాకా ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్కి జరుగుతుంది ఇది డ్రైవ్ అనేది. 1st July నుంచి 10th July దాకా అండ్ 12 PM నుంచి 3 PM దాకా. 12కి మీరు అక్కడికి వెళ్ళిపోతే లైక్ 3 లోపు ఎంతవరకు వెళ్ళినా ఏం కాదు. అండ్ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి ఈషా అంట. లైక్ మీరు డ్రైవ్కి వెళ్తారు కదా, సో అక్కడ రెజ్యూమ్ మీద కాంటాక్ట్ హెచ్ఆర్ దగ్గర ఈషా అనే పర్సన్ని మేము కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి roles and responsibilities. Initiate telephone calls to ensure insurance companies requesting status of claims for outstanding balance on patient accounts and taking appropriate actions. Like insurance related company మీద మీరు వర్క్ చేస్తారు. మేనేజ్ ఏఆర్ కాంటాక్ట్స్ ఎంక్యూరింగ్ అక్యురేట్ అండ్ టైమ్లీ ఫాలోఅప్స్. మీరు ఫాలోఅప్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది రెజల్యూషన్స్ అనేవి కంప్లీట్ చేయడానికి. మస్ట్ ప్రొసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ విత్ న్యూట్రల్ అసెంట్. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, బట్ న్యూట్రల్ అసెంట్లో ఉన్నా కూడా చాలు అని చెప్తున్నారు. మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టు వర్క్స్. మీ వర్క్ మీద పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. మస్ట్ వర్క్ ఫ్రమ్ లైక్ నైట్ షిఫ్ట్స్ ఉంటాయని చెప్తున్నారు. రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్. వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. లైక్ గ్రాడ్యుయేట్ ఈస్ మ్యాండేటరీ అండ్ షుడ్ బి కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్. లైక్ మీరు నైట్ షిఫ్ట్ చేయడానికి మీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండకూడదు. కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్, లైక్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. హ్యావింగ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి, ఎస్పెషల్లీ ఆన్ ఇంగ్లీష్. బెనిఫిట్స్ ఏంటంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటుంది, అంటే 2200 అంటే 2200 per month. 5 days వర్క్ చేస్తారు. సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అంట. 2 days వీక్ ఆఫ్ ఉంటుంది. 5 days వర్క్ చేయాలి మండే టు థర్స్డే. అండ్ 2-way క్యాబ్ అనేది ఉంటుందంట. లైక్ 25 kilometers ఎక్కడ ఉన్నా కూడా డ్రాప్ పికప్ చేస్తారంట వాళ్ళే. డ్రైవ్ వచ్చేసి 1st నుంచి 10th July దాకా, సో ఇంకా టైం ఉంటుంది, మీరు డ్రైవ్కి అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ టైమింగ్ వచ్చి 12 PMకి స్టార్ట్ అయ్యి 2:30కి అయిపోద్ది. మీరు అక్కడికి డ్రైవ్కి అటెండ్ అయ్యే ముందర రెజ్యూమ్, ఆధార్ కార్డు అండ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. లైక్ మీరు వ్యాక్సిన్ వేయించుకున్నట్టు మీరు మెన్షన్ చేయండి. లైక్ ఇక్కడ ఇచ్చారు కదా, మెన్షన్ చేయండి రెజ్యూమ్ మీద హెచ్ఆర్ వచ్చేసి ఈషాని మేము కాంటాక్ట్ అవ్వాలి అని. వాయిస్ ప్రాసెస్ ఫుల్ టైం పర్మనెంట్. వన్స్ జాయిన్ అయిపోయారంటే సదర్లాండ్లో ఫుల్ టైం ఎంప్లాయీగా పర్మనెంట్గా జాయిన్ అయిపోవచ్చు. డ్రైవ్ ఇది 10th July దాకా ఉంది, సో మీరు ఇంకా అటెండ్ అయ్యే వాళ్ళు అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ నుంచి రిలీజ్ అయింది ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఇది హైదరాబాద్కే జరుగుతుంది. ఇది కూడా హైదరాబాద్కే హైదరాబాద్కే జరుగుతుంది, సదర్లాండ్ కూడా. అండ్ ఇది కూడా అమెజాన్ కూడా హైరింగ్ అనేది హైదరాబాద్ లొకేషన్కే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. మీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇది అప్లై చేసుకోవడానికి ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కంపోజ్ గ్రామాటికలీ కరెక్ట్ సోసైన్స్ అండ్ అక్యురేట్ రిటర్న్ రెస్పాన్స్. మీకు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగుండాలని చెప్తున్నారు. ఎస్పెషల్లీ రిటర్న్ అనేది బాగుండాలి అండ్ గ్రామాటికల్ ఎర్రర్స్ ఏవి ఉండకూడదు. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ విత్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షనల్ ఇష్యూస్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ టు బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ కస్టమర్స్. ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏవైనా జరిగింటాయి కదా కస్టమర్స్కి సంథింగ్, సో దానికి రిలేటెడ్ మీద మీరు వర్క్ చేస్తారు. లైక్ అవి మళ్ళీ కరెక్ట్ చేయడానికి సంథింగ్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీరు ఏదైనా ఇష్యూస్ వచ్చినా దాన్ని రిజాల్వ్ చేసేలాగా ఉండాలి. డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేక్ కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్స్ డిసిషన్స్ విత్ టైటిల్ విత్ నో గైడెన్స్. లైక్ మీకు గైడెన్స్ లేకపోయినా కూడా ఎవరైనా మీరు అనేది మీ వర్క్ని ఇండిపెండెంట్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది యాక్యురేట్గా. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీకు ఏదైనా కూడా ప్రాబ్లం వచ్చినా లైక్ ఇష్యూస్ రిలేటెడ్ ఉంటుంది కదా, సో మీరు కరెక్ట్గా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు అనలైజ్ ద ప్రాబ్లమ్ లాజికలీ.
లైక్ మీరు ప్రాబ్లం వచ్చి ఉంటుంది కదా, దాన్ని మీరు క్లియర్గా అనలైజ్ చేయాలి, లైక్ దాని రూట్ కాజ్ ఏంటి అన్నీ తెలుసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్డ్, డిలిజెంట్, ప్రొయాక్టివ్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్. ఏదైనా కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి, డీటెయిల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజ్ స్కిల్స్, లైక్ ఏ టైంలో ఏం చేయాలి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఉండాలంటున్నారు. ఎఫెక్టివ్లీ prioritize work time to ensure productivity and fulfills department standards for the time spent. మీరు వర్క్ అనేది టైంని లైక్ మీ టైంని మీరు ఏ వర్క్ చేయాలి ఏంటి అని కరెక్ట్గా ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఈ వర్క్ టైంలో ఇదే చేయాలి, అప్పుడే మన ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ టీమ్ యొక్క పర్ఫార్మెన్స్ లైక్ మీ ఇండిపెండెంట్ ప్రొడక్షన్ ఎంత ఉంటుందో లైక్ మీ రోల్లో, సో అది టీమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ఎక్కువ ఉంటే అడ్వాంటేజ్గా ఉంటుంది, లైక్ టీమ్ ఓవరాల్గా బాగుంటుంది, లైక్ తక్కువ ఉన్నా కూడా డిఫెక్ట్ అవుతుంది కదా, సో అట్లా. ఎక్సలెంట్ ఎబిలిటీ టు డిటర్మైన్ ద సిచ్యువేషనల్ నీడ్స్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియట్ సొల్యూషన్స్, మీరు కావాల్సిన దానికి కరెక్ట్ రెజల్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బేసిక్ క్వాలిఫికేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంటున్నారు. ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకన్ ఇంగ్లీష్, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు కంపోజ్ గ్రామాటికల్ ఎర్రర్స్ చెప్పాను కదా. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ అండ్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, సేమ్ అదే ఇక్కడ ఏమి ఇచ్చారు సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా. 2 times వాళ్ళు రిపీట్ చేశారు, నేను కూడా చూసుకోలే. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో కూడా సేమ్ పెట్టారు, బేసిక్లో ఏమున్నాయో అవే. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి ఏం మాట్లాడలే, సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోండి, సో ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఇన్ కేస్ ఎందుకంటే మనకేం మెన్షన్ చేయలే కదా, లైక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లైక్ మేబీ 6 months 1 year అని. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఏం ఇష్యూస్ ఉండవు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. మీన్వైల్ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నేను ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ షేర్ చేసినా మీకు తెలుస్తుంది, లేకపోతే ఏమైనా డ్రైవ్స్ ఉన్నా మీరు డ్రైవ్ అనేది అటెండ్ అయిపోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.